అకాల వర్షానికి నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎల్లనూరు మండలంలో కురిసిన అకాల వర్షానికి అరటి ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఎంపీ లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. ఎల్లనూరు మండలంలోని నీరజంపల్లి గ్రామంలో రైతులు రాజమ్మ, సత్యనారాయణ, పెద్దనారాయణ పొలంలో, తిమ్మంపల్లి గ్రామంలో రైతులు, జయచంద్రారెడ్డి పొలాల్లో, కొండవాండ్లపల్లిలో రైతు గోపాల్, పోచివారిపల్లి గ్రామంలో పలువురు రైతుల పొలాల్లో నష్టపోయిన అరటి పంటలను ఎంపీ పరిశీలించారు. వడగండ్ల వాన పడడంతో కాయలు పగిలిపోయాయని, అరటి మొక్కలు కింద పడిపోయాయని రైతులు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి రైతుల తరపున రైతులతో ఎంపీ లక్ష్మీనారాయణ మమేకమయ్యారు. ఎన్ని ఎకరాలలో పంటలను సాగు చేశారు, పెట్టుబడి వివరాలు, ఎన్ని ఎకరాల్లో పంటలు నష్టపోయారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, ఎస్ఐ రామాంజన్ రెడ్డి, ఇతర క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. పరిస్థితి వచ్చింది. చాలా మంది రైతన్నలు బాధపడుకుంటూ ఇప్పటికే దాదాపు అంటే ఎల్లనూరు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు 7 గ్రామాల్లో 215 మంది రైతన్నలు ఈరోజు దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ళ వానతో, ఈరోజు గాలి వానతోటి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నలు బాధపడుకుంటూ ఇప్పటికే 2 ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్న రైతులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి.